Cancer Healer Center, a new beginning. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ స్థానాలకు మొత్తం 70 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్ల కోసం 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. టీచర్ ఓటర్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానంలో 30 మంది తలపడుతున్నారు. ఇక్కడ టీడీపీ, పీడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉంది. తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా బరిలో నిలవగా పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణ్ రావు తలబడుతున్నారు. ఈ స్థానంలో 3,46,529 గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అధికారులు. గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా. విధ్వంసం నుండి మంచి ప్రభుత్వంపై అడుగు వేశామన్నారు రాజా. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మంచి ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. తన గెలుపు తథ్యమని, మెజారిటీ లెక్కించాలని అన్నారు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు చూపిస్తే అప్పుడు స్పందిస్తానని చెప్పారు టీడీపీ నేత. గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఓటేశారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణ్ రావు. పీడీఎఫ్ ఏజెంట్లు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి, చుండూరు మండలాల్లో ఏజెంట్లు రాకుండా ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజా ఉద్యమంలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నామని, ఓటర్లు మద్దతిస్తున్నారన్నారు లక్ష్మణ్ రావు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి బారులు తీరారు పట్టభద్రులు. ఓటర్లను పలకరిస్తూ తన ఓటేశారు స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు. పోలింగ్ ప్రక్రియని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కూటమి నేతలు. తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అక్కడున్న అధికారులకు నమస్కరించి బయటకొచ్చారు టీడీపీ ఎమ్మెల్యే. ఉత్తరాంధ్ర టీచర్స్ స్థానంలో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ కేవలం టీచర్స్ యూనియన్స్ మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఉత్తరాంధ్ర టీచర్స్ స్థానంలో పీడీఎఫ్ నుంచి కోరెడ్ల విజయ్ గౌరి, ఏపీటీఎఫ్ నుంచి పాలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదే శ్రీనివాసనాయుడు పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో 22,493 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడ టీచర్స్ యూనియన్స్ మధ్య పోటీ నడుస్తోంది. ఓటర్లతో పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ టీడీపీ, పీడీఎఫ్ల మధ్య ప్రధాన పోటీ నడుస్తోంది. టీడీపీ నుంచి పేరాబతుల రాజశేఖర్ పోటీ చేస్తుండగా పీడీఎఫ్ నుంచి డివి రాఘవులు తలపడుతున్నారు. ఇక్కడ 3,14,984 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఉదయం నుంచే బారులు తీరారు ఓటర్లు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 56 మంది పోటీ పడుతున్నారు. 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో 3.5 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్స్ ఓటర్లున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసే వరకు జిల్లాలో 163 సెక్షన్ అమల్లో ఉన్నట్లు భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలంలో 3 పోలింగ్ స్టేషన్లకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ పూర్తయ్యేదాకా ఆంక్షలు విధించారు పోలీసులు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నారు అనపర్తి శాసనసభ సభ్యుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బూత్ 50లో ఆయన ఓటేశారు. పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. కూటమి నేత పేరాబతుల రాజశేఖర్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి ముందుగా నోటీసులు ఇచ్చారు. పోసాన్ని అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్లపై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కేసు పెట్టారు జనసేన నేత జోగినేని మణి.
తన అరెస్టు సమయంలో పోలీసులతో వాగ్వాదం చేశారు పోసాని. అరెస్టు చేస్తున్నాం, సహకరించాలని కోరారు ఎస్ఐ భక్తవత్సలం. తన ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పారు పోసాని. హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాక వస్తానని అన్నారు పోసాని. అయితే ఇందుకు పోలీసులు ఒప్పుకోలేదు. ఇవాళ రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని హాజరుపరచనున్నారు పోలీసులు. అటు పోసాని అరెస్ట్ ని ఖండించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశారన్నారు తోపుదుర్తి. తప్పుల్ని ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగమే కేసులన్నారు తోపుదుర్తి. ఇవాల్టితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు పోలీసులు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించారు. నిన్న 5 గంటల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. ఉదయం సాయంత్రం వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ అధికారులు పాల్గొంటున్నారు. టన్నెల్లో బురద నీరు తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కి బోరింగ్ మెషిన్ భాగాలు అడ్డుగా ఉండడంతో వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. షిఫ్ట్ కి 100 మందికి పైగా పనిచేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ అధికారులు. 5 రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందరినీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. కూలిన ప్రాంతం దగ్గరకు వెళ్లాయి సహాయక బృందాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన గల కారణాలపై అన్వేషిస్తోంది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ బృందం. పైకప్పు కూలిన చోట మట్టి, రాళ్లని పరిశీలిస్తోంది. తదుపరి పరిస్థితులపై అంచనా వేయబోతోంది బృందం. దోమలపెంట జేపీ గెస్ట్ హౌస్ దగ్గర మరో హెలిప్యాడ్ రెడీ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఒకటే హెలిప్యాడ్ ఉండడంతో ఇబ్బంది ఏర్పడింది. రెస్క్యూ టీం, అధికారులు ఉపయోగించుకునేందుకు మరొక హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు భారీ కాన్వాయ్కి ర్యాలీగా వెళ్లనున్నారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ పర్యటనను పోలీసులు అడ్డుకోవద్దన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు మాట్లాడొద్దంటూ సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆ పార్టీ నేతలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి వాతావరణం చెడగొట్టొద్దని కోరారు. ఎంత కష్టమైనా, ఖర్చైనా గల్లంతైన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీకి కనీసం 2,000 కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇవాళ జలసౌదలో కేఆర్ఎంబీ సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు మరి కాసేపట్లో భేటీ కానున్నారు. 2 రాష్ట్రాల నీటి కేటాయింపుల వివాదంపై చర్చించనున్నారు. కనీస నీటి వినియోగ మట్టానికి ఎగువ ప్రస్తుతం శ్రీశైలంలో 24 టీఎంసీలుండగా సాగర్లో 42 టీఎంసీలున్నాయి. దీంతో జులై వరకు తాగునీటి అవసరాల కోసం నీరు నిల్వ చేసుకోవాలని ఇప్పటికే తెలిపింది బోర్డు. అయితే శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని ఏపీకి చెప్పిన బోర్డు తాగునీటి కోసమే నీళ్లను వాడాలని స్పష్టం చేసింది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లతో ఆలయ పురవీధుల్లో రథోత్సవం చేస్తారు. రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. నంద్యాల జిల్లా మహానందిలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున అంగరంగ వైభవంగా శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం జరిగింది. కళ్యాణం వీక్షించడానికి వేలాదిగా తరలివచ్చారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మెదక్, భద్రాచలం, మహబూబ్ నగర్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, ఖమ్మంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. విశాఖ డాబా గార్డెన్స్ లలిత గ్రౌండ్ హోటల్లో కలకలం రేగింది. అగ్ని ప్రమాదంతో హోటల్లో దట్టంగా పొగ అలుముకుంది. సకాలంలో గెస్ట్లను అప్రమత్తం చేశారు పోలీసులు. హోటల్ గదుల్లో నిద్రిస్తున్న వారిని అలర్ట్ చేసి బయటికి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో చెక్ డ్యాంకి గండి పడింది. నవాబుపేట గ్రామ శివారు చలివాగుపై నిర్మించిన చెక్ డ్యాంకి గండి కొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. పంట పొలాలకు సాగునీరు అందించేందుకే ఈ పని చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ టోలీ చౌక్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తిప్పుతున్న ట్రావెల్స్ బస్సులపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. రికార్డులన్నింటినీ పరిశీలించి బకాయిలు చెల్లించకపోతే బస్సుల్ని సీజ్ చేస్తున్నామన్నారు ట్రాఫిక్ పోలీసులు. హనుమకొండలో ఆసక్తికరంగా మారింది పిల్లి మిస్సింగ్.
అయితే తన పిల్లిని పట్టించిన వారికి 15,000 రూపాయల నజరానా ప్రకటించారు పిల్లి యజమాని. గుడిబండల ప్రాంతంలో పిల్లి మిస్సింగ్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే పోస్టర్లు వేశారు నిషిత అనే యువతి. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న నల్ల పిల్లి ఈ నెల 8న తప్పిపోయిందని ప్రకటన ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్కి బాంబు పెట్టినట్లు ఒక ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్ కలకలం రేపింది. కంట్రోల్ రూమ్ నుంచి గోపాలపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో రంగంలోకి దిగారు. హోటల్ మొత్తం తనిఖీలు చేపట్టారు. హోటల్లో ఉన్న కస్టమర్లందరినీ బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీ చేసి చివరికి బాంబు లేదని తేల్చారు. గంట పాటు హోటల్ని తనిఖీ చేసిన పోలీసులు దాన్ని ఒక ఫేక్ కాల్గా తేల్చారు. నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతున్నా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను అన్నారు అమిత్ షా. దక్షిణాదిలో ఒక్క నియోజకవర్గం కూడా తగ్గదని, సౌత్ స్టేట్స్ కు న్యాయమైన వాటా దక్కేలా చర్యలుంటాయని అన్నారు. Cancer Healer Center, a new beginning.